మనల్ని కని పెంచి ఇవాళ ఇక్కడ చూస్తుంటే 2 కొడుకులు ఉన్నారు, జాబ్ చేస్తున్నారు కానీ వదిలేసారు. 2 పిల్లలు ఉన్నారు కానీ నా ఆస్తి అంతా తీసుకొని నన్ను బయటికి నెట్టేసారు. అప్పుడు మలబార్ ట్రస్ట్ వాళ్ళు మరి యొక్క హోమ్ లోకి తీసుకొచ్చి నాకు షెల్టర్ ఇచ్చినటువంటి ఒక భావోద్వేగంతో కూడినటువంటి భావాన్ని, బాధను వారు వ్యక్తం చేస్తుంటే ప్రతి కొడుకు, ప్రతి బిడ్డ ఒకరోజు తండ్రిలా ఓల్డ్ ఏజ్ లోకి వస్తారు, ముసలమ్మలమైన. కానీ అది మర్చిపోయి ఇప్పటి స్వార్థం కోసం తల్లిదండ్రులను బయటికి నెట్టేసి ఏదో సంతోషపడుతున్నామని అనుకుంటున్నాం. కానీ అది సంతోషం కాదు, వాస్తవంగా విచారకరమైనటువంటి సంఘటన. ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్లు రావడం అనేది బాధాకరం. బట్ నిరాశ్రులకు ఎవరో ఒకరు ఆశ్రయం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా మరి ఒక మంచి చరిత్ర ఉన్నటువంటి కేరళలో ఒక చిన్న గ్రామంలో ఏర్పడినటువంటి మలబార్ ట్రస్ట్ నుంచి అహ్మద్ గారు, వారి బృందము, వారి కుటుంబము, వారి డైరెక్టర్స్, మిగతా స్టాఫ్ అంతా దేశ విదేశాల్లో కూడా విస్తరించి చాలా సిఎస్ఆర్ లో 2% చూస్తా ఉన్నాం మేము. కానీ ఇక్కడ 5% ఇవ్వడమే కాకుండా వారి యొక్క ఎజెండాలో, వారి యొక్క చారిటీలో వృద్ధులకు, ముఖ్యంగా మనల్ని కనిపించినటువంటి వాళ్ళు అనాథలు కాకూడదు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మరి ఇలాంటి ఆశ్రమాలు, గ్రాండ్ ఆశ్రమాలను కూడా ఇవ్వడం చాలా సంతోషదాయకం. అదే కాకుండా కరోనా టైంలో మేము కూడా గో హంగర్ గో అని ఒకటి పిలుపునివ్వడం జరిగింది. ఇవాళ ఇక్కడ హంగర్ ఫ్రీ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి, ఒక లక్ష్యం తోటి ఎంత గొప్ప సమాజంలో ఒక దిక్కు కోట్లు తరగనంత ఆస్తి ఉంది, కానీ తినడానికి తిండి లేనటువంటి వాళ్ళు కూడా ఇక్కడే కనబడుతుంటారు. అలాంటి సిచ్యువేషన్ ఉండకూడదని మరి హంగర్ ఫ్రీ, ఆకలి లేని ప్రపంచం సృష్టిద్దాం రండి అని వారు ప్రతిరోజు మన తెలంగాణలో 1250 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చి వారి యొక్క ఆకలిని తీర్చడం చాలా శుభ పరిణామం.